సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణం టౌన్ హాల్లో ఆర్డీఓ శ్రీనివాసులు రేషన్ డీలర్ల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సివిల్ సప్లై అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సివిల్ అధికారి మాట్లాడుతూ గతంలో రేషన్ బియ్యం పక్కదారి పడ్డాయన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బియ్యం దందా జరుగుతుందని, ప్రభుత్వం రేషన్ బియ్యం మీద ఉక్కుపాదం మోపిందన్నారు. రేషన్ బియ్యం పక్కదారి పడకుండా చూడవలసిన బాధ్యత మన మీద ఉందన్నారు. జిల్లాలో 158 రేషన్ షాపులు ఉన్నాయని, రేషన్ డీలర్ కి తెలియకుండా ఎవరు బియ్యం దందా నడపలేరన్నారు. మీ రేషన్ షాపులలో బియ్యం నిల్వలు ఉండకూడదని, రేషన్ షాపులో అక్రమాలు జరిగితే కేసు నమోదు చేసి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా బియ్యం కొనుగోలు చేసిన వారు ఉంటే చెప్పండని, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మన జిల్లాలో కూడా టాస్క్ ఫోర్స్ టీమ్స్ రైడింగ్ చేస్తూ విజిలెన్స్ టీమ్స్ అనేవి ఉంటాయి. నల్గొండ జిల్లాలో కూడా మనం వారం రోజుల కింద న్యూస్ పేపర్ చూసినప్పుడు మనకు ఎన్నో మనము నిన్న మొన్న కూడా ఒక ముగ్గురి మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. మన డివిజన్ ఇది అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉన్నాయి. 3 మండలాలు కవర్ అయితే కృష్ణా సరిహద్దులు మనకు అంటే చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. అంతర్రాష్ట్ర సరిహద్దు ఉన్న దగ్గర ప్రతిదీ మన మీద పర్యవేక్షణ ఎక్కువ ఉంటుంది. అలాగే మీరు ఏ చిన్న ఇష్యూ కేసు అయినా కూడా మన పైనుంచి ఇప్పుడు కొత్తగా ఇన్స్ట్రక్షన్ ఏంటంటే సస్పెన్షన్ చేయమంటారు. ఫస్ట్ అటు ఇటు జస్ట్ ఏదైనా కంప్లైంట్ పేపర్ కానీ ఏది కానీ ఇట్లా కనబడితే పర్టికులర్ ఒక షాప్ మీద ఫస్ట్ సస్పెన్షన్ చేసే పరిస్థితి ఇప్పుడు వచ్చేసి అది మీరు అందరూ నోటీస్ చేసుకోవాలి, అందరూ గమనించాలి. తర్వాత మీ ఎక్స్ప్లెనేషన్ కాన్ఫర్ చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు, అప్పుడు అది ఉంటుంది. మొదలు అలిగేషన్ అనేది రాకుండా ఒక పోలీసు వాళ్ళు వచ్చి రేషన్ డీలర్ సమావేశం పెట్టి దానికోలేదు. ఇందాక క్లియర్గా ఆర్డీఓ గారు, డిఎస్ఓ గారు, ఏఎస్ఓ గారు క్లియర్గా మీకు అందరికి చెప్పిండ్రు ఎందుకు ఈ సమావేశం పెట్టాల్సి వచ్చింది అనేది. ఇది ఒక హుజూర్ నగర్ అనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూర్ నగర్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు మినిస్ట్రీలోనే ఇలాంటివి జరుగుతున్నాయనే ఉద్దేశంతో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి చిన్న లోటుపాటు లేకుండా నిజాయితీగా ఈ యొక్క బియ్యాన్ని పేదలకు అందించాలనే సంకల్పంతో ఈ యొక్క సమావేశాన్ని పెట్టి ముందుగా మీ అందరి డీలర్ల సహకారంతో మీ యొక్క ఆలోచన విధానంలో ఏమైనా చిన్న చిన్న లోటుపాటు ఉంటే మనం సరి చేసుకుంటామనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు ఎటువంటి మీకు ఇంతకుముందు ఉన్న ఇబ్బందులు కూడా చాలా తొలగించబడ్డాయి. మీరు ఫెయిర్గా ఉండాలనుకుంటే హ్యాపీగా ఉండొచ్చు, డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. అట్లా చేసుకొని మంచిగా చేసుకోండి. లేదంటే అనవసరంగా తప్పులు ఇరుక్కొని కేసులలో క్రిమినల్ కేసెస్, చార్జ్ షీట్స్ ఇవన్నీ అయిపోతాయి. దాన్ని ఇరుక్కొని మేము బంగారు లాంటి భవిష్యత్తును పాటు చేసుకోవద్దు అంటున్నాం. ఒకవేళ మీకు అంత ఇబ్బంది ఉన్నప్పుడు మీరు లీవ్ కూడా పెట్టుకోవచ్చు, మీరు వాలంటీర్ వెళ్ళిపోవచ్చు. కానీ ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పొరపాటున కూడా ఎవరు సహకరించద్దని కోరుకున్నాం. బియ్యం డైవర్షన్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఆ డైవర్షన్ అయ్యే క్రమం కూడా మీ అందరికీ తెలుసు. ఒకవేళ మీరు అందరిలో చేయకపోవచ్చు, కానీ చేసే వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారని మీకు తెలుసు. ఇప్పుడు ఆర్టీఓ గారు చెప్పినారు కొన్ని విషయాలు, అదేవిధంగా ఏఎస్ఓ గారు చెప్పినారు, డీటీ గారు చెప్పారు. ఏ విధంగా డైవర్ట్ అవుతుంది మన దగ్గర అనేది మనం చెప్పుకున్నామని మన మధ్యలో అదర్స్ ఉంటారు. మనం చేసే గుట్టంతా బయటకు వెళ్ళిపోతుంది. సమాజంలో రేషన్ షాప్ డీలర్స్కి ఎంత మంచి పేరు ఉందంటే అంత మంచి పేరు ఉంది. సపోజ్ ఒక డీలర్ మీ యొక్క విలేజ్లో ఏదైనా కార్పొరేటర్ కానీ సర్పంచ్గా నిలబడితే గెలిచే అంత కెపాసిటీ మీ డీలర్స్ దగ్గర ఉంది. ఓకేనా? ఎందుకు అంటే ప్రతి నిత్యము ప్రజలతో ఊళ్ళ సామర్థ్యం ఉంటుంది. లంచతనము, దొంగతనం, వర్షంతో పలకరించేవారు, బియ్యం వచ్చిన వాళ్ళు చెప్పి అడిగేవారు. ఈరోజు బియ్యం వచ్చిన డబ్బులు తీసుకొని జేబులో పెట్టుకోవడం, నేను దొంగలాగా చిత్రీకరించడం జరుగుతూ ఉంది. మరి దీనికి మీరు ఎందుకు ఆ పాత్ర మీరు ఇప్పుడు పోషించాలి అనేది మీరు ఒకసారి అందరూ అవగాహన చేసుకోండి. ఈ రేషన్ డీలర్ సంబంధించిన దాంట్లో ప్రభుత్వము ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారి జమా నుంచి ₹2 కిలో బియ్యం స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇప్పటి వరకు చాలా ప్రముఖమైన పాత్రను ప్రభుత్వంలో పోషించింది ఈ రేషన్ డీలర్లు. ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు. ఇంత మంచి వ్యవస్థ ఉన్న రేషన్ డీలర్లు ఈరోజు ఒక ముద్ర ఎందుకు మన మీద పడాలి అనేటువంటి ఆలోచనలు మీరు అందరూ ఆలోచించాలి. రెండో విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో
ధాన్యం పండిన తర్వాత ఆ ధాన్యాన్ని ప్రభుత్వం రకరకాల రూపంలో ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసిన మిల్లుకు పంపించి మిల్లులో వాడిచ్చిన బియ్యాన్ని ఎఫ్సిఐ ద్వారా లేదా మన సివిల్ సప్లై కూడా తీసుకొచ్చి దాన్ని ఎమ్మెల్యేస్ పాయింట్ దగ్గర వచ్చి ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి స్టేజ్ 2 కాంట్రాక్టర్ ద్వారా మీ రేషన్ డీలర్లకు అందిస్తుంది. ఇంత వ్యవస్థ నడుపుతా ఉంది ప్రభుత్వం. ఇలా అందరి కమిషన్లే ఉన్నాయి. ఐకేపీ సెంటర్లో ఒడ్లు కొన్నప్పుడు వాళ్ళకు కమిషన్ ఉంటుంది, ఎమ్మెల్యేస్ పాయింట్కి వచ్చినప్పుడు అక్కడ కమిషన్ ఇస్తుంది, ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి డీలర్ షాప్కి వచ్చినప్పుడు ప్రభుత్వం కమిషన్ ఇస్తుంది. మరి ఇన్ని ప్రభుత్వం ఇంత భరించుకుంటా పేదవానికి ఇప్పుడు అన్నం పెట్టాలని చెప్పి మన చేతికి రైస్ ఇస్తే మనం ఏం చేస్తున్నాము? మనం చేసే పని ఎంతవరకు సమంజసము? అదందరూ మీకు సొంతంగా ఆలోచించుకోవాల్సిన విషయం. ఇలా డిఎస్ఓ గారు, ఆర్డీఓ గారు, నేను ఎవరు చెప్పాల్సిన విషయం కాదు. మీ అంతా మీరు సొంతంగా ఇదంతా ఆలోచన చేసుకోవాల్సిన విషయం. మరి ఇంత బాధ్యత ప్రభుత్వం మన పైన పెట్టినప్పుడు మరి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ మన నుంచి ఎలాంటి వారికి సహాయం అందుతుంది, ఎలా నుంచి సహాయ సహకారం అందిస్తున్నాము, ఇది మనం గ్రహించాలి. నథింగ్ బట్ ఒక పబ్లిక్ సర్వెంట్ ఎలా ఉంటారో మీది కూడా అలాగే ఉంటుంది. ఇంకా పబ్లిక్ సర్వెంట్ కన్నా సమాటి కొంతనే ఉంటుంది. నా దగ్గరకు వస్తున్న లిమిటెడ్ కొంత పాపులేషన్తో నేను నేరుగా సంబంధం కలిగి, బట్ డీలర్గా ఊరున్న ప్రజలందరూ ఆయన పరిచయం కాంటాక్ట్ ఉంటుంది, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, గౌరవం ఉంటుంది. డీలర్ అంటే ఆయన అందరినీ విలేజ్లో ఐడెంటిఫై చేయగలుగుతాడు, అందరూ ఆయన చేయగలుగుతారు. అది ఒక నథింగ్ బట్ ఒక పొలిటికల్ పోస్ట్ అలా కాకుండా కూడా ఒక డిస్ట్రిబ్యూషన్ అంటే ఒక ప్రాధాన్యత గల పోస్టు, ఒక క్రెడిట్ ఉన్న పోస్ట్ అనుకోవచ్చు. అందుకనే ఏదైనా ఒక పోస్ట్, డీలర్ పోస్ట్ అంటే ఈవెన్ గవర్నమెంట్ పోస్ట్ కంటే ఎక్కువ కాంపిటీషన్ ఉంది, ఒత్తిడి. వారం నుంచి చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా పీడిఎస్ రైస్ డైవర్షన్. అంటే పీడిఎస్ రైస్ డైవర్షన్ అంటే ఎమ్మటే ఎక్కడికి వెళ్తుంది? డైరెక్ట్గా రేషన్ షాప్స్ పేరు మీద వస్తుంది. అంటే అక్కడ దొరికే బియ్యం కూడా ఎలా దొరుకుతున్నాయి? మన సేమ్ గన్నీ బ్యాగ్స్లో దొరుకుతున్నాయి. సో గన్నీ బ్యాగ్స్లో దొరుకుతున్నాయంటే దాని మీనింగ్ ఏంటి? డైరెక్ట్గా రేషన్ షాప్ నుంచి వెళ్ళాలి, లేదంటే ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి వెళ్ళాలి, అంతే కదా? కంపల్సరీగా ఫ్లైట్ డిపార్ట్మెంట్ మానిటరింగ్ చేయడానికి డిఎస్పీ స్థాయి అధికారులను 9 మందిని అపాయింట్ చేసుకున్నారు. అంటే పవర్స్ చూడండి, మనతో పాటి ఆర్డీఓ గారు, తహసీల్దార్స్, ఆర్ఐస్, డిఎస్ఓ, ఏఎస్ఓ, డిప్యూటీ తహసీల్దార్స్, వీరే కాకుండా మన పోలీస్ ఆఫీషియల్స్ అంటే డిఎస్పీ స్థాయి అధికారులను కూడా మన మీద నిఘా పెంచడం జరిగింది. అంటే ఏంటంటే మనం తప్పులు చేస్తున్నామని మీరు నిరూపిస్తున్నారు క్లియర్గా, మనకి క్లియర్ ఎవిడెన్స్ కనిపిస్తుంది మనకి. అంటే ఇప్పుడు ఏంటంటే గత వారం రోజులుగానే ఒకే వారం రోజులు 5 కేసెస్ మన దగ్గర. దాదాపుగా మన జిల్లాలో 188 షాప్స్ ఉంటే దానికి 1200 మెట్రిక్ టన్స్ దాన్ని మనం బియ్యం సప్లై మనం చేస్తాం హుజూర్ నగర్ ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి. అంటే మన ఈ 5 రోజుల్లోనే మనకు దొరికింది దాదాపుగా ఎంత దొరికిందంటే దగ్గర 1000 ఎంటీస్ బియ్యం దొరికాయి మనకి. అంటే 1000 ఎంటీస్ బియ్యం దొరికాయంటే మీరు ఆలోచించండి, మన దగ్గర ఎంత బియ్యము డైవర్ట్ అవుతుందని మీరు ఆలోచించాలి. అర్థమైందా? ఈ యొక్క డైవర్షన్లో అందరూ చేస్తున్నారు నేను చెప్పా, ఎవరో ఒకరిద్దరు మాత్రం చేస్తుండొచ్చు. ఆ ఒకరిద్దరు పేర్లతోనే మన మొత్తం 188 మంది